హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను ఇక్కడ మటన్ పులుసు సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో మీకు చూపిస్తా అండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను 1/2 కిలో మటన్ తీసుకున్నా. 1/2 కిలో మటన్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా ముక్కకు పట్టేంతవరకు కలుపుకొని మ్యారినేట్ చేసుకుందామండి. మటన్ ముక్కకి ఉప్పు కారం బాగా పట్టిందంటే టేస్ట్ బాగుంటుంది. అవి మ్యారినేట్ అయ్యేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ నేను అల్లము వెల్లుల్లి దంచి పెట్టుకుంటున్నానండి. ఫ్రెష్గా దంచుకున్నదైతే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇక్కడ నేను ఎండు కొబ్బరి తీసుకున్నా. ఉట్టి ఎండు కొబ్బరి మాత్రమే నేను పొడి చేసి పెట్టుకుంటున్నానండి. బాగా మెత్తగా పొడి చేసి పెట్టుకుందాం. అంతలోపు మన మటన్ కూడా మ్యారినేట్ అయిపోతుంది మసాలా ప్రిపేర్ చేసుకునే లోపు. నెక్స్ట్ ఇక్కడ గసగసాలు ఆల్రెడీ మనం కొబ్బరి తీసుకున్నాం కాబట్టి కొంచెం చిన్న ముక్క కొబ్బరి గసగసాలు వేసి బాగా మెత్తగా నూరుకున్నామండి. అందులోనే కొద్దిగా మెత్తగా అయిన తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకున్నామండి. గసగసాలు కొబ్బరి ధనియా పౌడర్ బాగా మెత్తగా కలిసిపోయేటట్టుగా దంచి పెట్టుకుందామండి. మనం ఇక్కడ మన మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కూరకి ప్రిపేర్ చేద్దాం పదండి. ఇక్కడ నేను ఒక చిన్న బాండి తీసుకొని అందులో కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు కరివేపాకు వేసి బాగా వేయించుకుందామండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయిస్తున్నాను అండి. క్లిప్ మిస్ అయింది. అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగిన తర్వాత ఒక టమాటా తీసుకొని టమాటా కూడా మెత్తగా మగ్గేంత వరకు కూడా మనము కలియబెట్టుకుందామండి. టమాటా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, అలాగే కూరకు సరిపడా ఉప్పు తీసుకుందామండి. ఇక్కడ బాగా కలబెట్టుకుందాం. ఉప్పు పసుపు వేసిన తర్వాత బాగా మంచిగా కలబెట్టుకొని మన మసాలా అయితే కొద్దిగా మగ్గిందండి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న మటన్ కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసి 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్నానండి. ఆ మటన్లో ఉన్న వాటర్ పక్కన పెట్టేసి ఓన్లీ మటన్ మాత్రమే నేను ఇప్పుడు ఈ మసాలాలో వేస్తున్నాను. మసాలా ముక్కకు పట్టేటానికి మాత్రం ఓన్లీ మటన్ మాత్రమే తీసుకున్నాను. తర్వాత ఈ వాటర్ యూజ్ చేస్తానండి. ఇక్కడ టమాటాలు బాగా కలిసేంత వరకు మటన్ను కలుపుకున్న తర్వాత కొబ్బరి పొడి, మనం దంచిపెట్టుకున్న కొబ్బరి పొడి, అలాగే మటన్కి సరిపడా కారం వేసుకున్నాను. ఆల్రెడీ మటన్ మ్యారినేట్ చేసేటప్పుడు కారం వేసుకున్నాను కదండి, చూసి వేసుకోండి. అలాగే మనం మటన్ ఉడికించిన వాటర్ కూడా మటన్లో వేసేసానండి. అలాగే ఇంకొద్దిగా వాటర్ కూడా వేసాను. గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి మీరు. అలాగే ఇక్కడ మనము గసగసాలు, ధనియాల పొడి, కొబ్బరి వేసుకున్న పొడి కూడా మనము ఈ మటన్లో వేసేసుకుందాం. బాగా మసాలా మటన్కి పట్టే విధంగా కలుపుకుందామండి. బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మనము మటన్ని అలాగా 2 minutes వదిలేద్దామండి. మసాలా ముక్కకు బాగా పడుతుంది. మన మటన్ అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఎంతో సింపుల్గా టేస్టీగా మటను ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన మటన్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.